వార్త వచ్చింది. మరి ఎక్సైజ్ శాఖ మంత్రి, టూరిజం శాఖ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పోయి అక్కడ 3 కుర్చీలు వేసుకొని కూర్చున్నారు అని చెప్పి ఇప్పుడే ఎవరో మిత్రులు చెప్పారు. అయ్యా జూపల్లి కృష్ణారావు గారు, మీకు పని లేదేమో కానీ మాకు చాలా పని ఉన్నది. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకో. మీరు ముందు సవాలు చేసి మా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పి మేమన్నీ ఆధారాలతో సిద్ధంగా ఉంటే మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా మీకోసం ఒక ఖరీదైన శాలువా, ఖరీదైన పుష్పగుచ్చం తీసుకొని మేమందరం కూడా మీకోసం 1000 కళ్ళతో ఉదయం 10 గంటలకు నిన్న తెలంగాణ భవన్లో వేచి చూస్తూ ఉంటే మీరు తోక ముడుచుకొని పారిపోయారు. ఇప్పుడొచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. మాకు చాలా పనులు ఉంటాయి కృష్ణారావు గారు, మీలాగా గాల్లో దిగం, మీలాగా పని లేకుండా పని పాట లేకుండా తిరగం. భారత రాష్ట్ర సమితి అంటే ప్రతిరోజు ప్రజల కోసం ఆలోచించి ఆ ఆలోచనలను అమలు చేసే పార్టీ, ఆచరణలో పెట్టే పార్టీ. మాకు మీలాగా ఇప్పుడు మీకు సడన్గా ఓడిపోయినామన్న పరాభవం ప్రతిరోజు ప్రతిక్షణం వేధిస్తుంది. కాబట్టి ఆ పరాభవం నుంచి బయటపడడానికి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టడానికి ఇప్పుడు సడన్గా మీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గుర్తుకొచ్చింది. మరి నేను కొప్పుల ఈశ్వర్ గారు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు 11 గంటలకు వస్తామంటే మీరు ఎక్కడ పోయిన మీ మంత్రులు? గన్ పార్క్ పోతారా? మరి గన్ పార్కు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని రమ్మంటే మరి హరీష్ రావు గారు మేమందరం ఇదే ట్రంక్ పెట్టెలో ఇదే బ్యాగులో మొత్తం ఆధారాలు తీసుకొని వస్తామంటే మీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ తెలంగాణ భవన్ ఎదురుగానే. ఇప్పుడు మళ్ళా లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు తెలియదు అంటున్నారు. మీరు ఎవరి చెవులలోనా పూలు పెట్టొచ్చు కానీ ప్రవీణ్ కుమార్ చెవిలో పూలు పెట్టలేరు. నేను హైదరాబాద్ సిటీ పోలీసులో పనిచేసిన, నేను జిల్లాల్లో పనిచేసిన. పొన్నం ప్రభాకర్ గారికి ఎవరికి తెలిసినా తెలియకపోయినా పొన్నం ప్రభాకర్కు, లక్ష్మణ్ కుమార్కు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి తెలుసు. ఎందుకంటే మీరిద్దరు కరీంనగర్ వాసులే. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన. నేను పనిచేసినప్పుడు మీరు ఏమేమి ఉద్యమాలు చేసిండ్రు ఏందనేది నాకు తెలుసు, మీకు తెలుసు. దాని మీద చర్చ అనవసరం. కానీ నిజానికి పోలీసులకు నిన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? మీరు కాదా? మీ ముఖ్యమంత్రి కాదా? మీరు వచ్చేటప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పి వచ్చింది నిజం కాదా? సార్ మేము గన్ పార్క్ దగ్గర సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోవాలంటే భయం వేస్తున్నది. వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అందుకొరకే మేము మాట మార్చి గన్ పార్క్ దగ్గరికి పోతామని చెప్పి అంతకన్నా ఒకరోజు రాత్రి మీరు ముందు చెప్పి ఇంటెలిజెన్స్ పోలీసులకు చెప్పింది వాస్తవం కాదా? మీరు నిన్న సిఎల్పి కార్యాలయం నుంచి గన్ పార్క్ దగ్గరికి ఇంటెలిజెన్స్ అధికారులతో వచ్చింది వాస్తవం కాదా? ఎప్పుడైతే హరీష్ రావు గారు ఇక్కడ గన్ పార్కుకు బయలుదేరుతున్నారు, మేమందరం కూడా ఇగో ఈ బాక్సులో ఆధారాలు తీసుకొని బయలుదేరుతున్నామనే విషయం మీకు తెలిసిన వెంటనే మీరు ఏం చేసిండ్రు? ఇంటెలిజెన్స్ వాళ్ళకు చెప్పి అక్కడి నుండి సీఎంకు చెప్పి హైదరాబాదు పోలీస్ కమిషనర్కు ఆదేశాలు ఇప్పించి మీరు ఏమన్నా చేయండి కానీ బీఆర్ఎస్ వాళ్ళను, బీఆర్ఎస్ నాయకులను గన్ పార్కు రానియకుండా చూడండి. అది హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా వాళ్ళని రాకుండా చూడండి. ఎందుకంటే మా దగ్గర సమాధానాలు లేవు. సో అందుకొరకే భద్రంగా మమ్మల్ని అందరినీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పంపించి మీరు గన్ పార్క్ దగ్గర మీడియాతో మాట్లాడతారా? మీరు పోలీసులకు ఏం ఆదేశాలు ఇచ్చినారో మాకు తెలియదా? ఆదేశాలు లేదే ఇక్కడ పోలీసు అధికారులు అందరు వస్తారా? మీ అక్కడ వచ్చిన పోలీసు అధికారులు మాతో పనిచేయలేదా? ఎవరికి పూలు పెడుతున్నారు మీరు? పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు. పోనీ మమ్మల్ని కంచన్బాగ్ తీసుకొని పోయినరు. మేము కంచన్బాగ్ కూడా రమ్మన్నాం కదా. కంచన్బాగ్కు మీకోసం అక్కడ కూడా వెయిట్ చేసినాం.
మీరే వచ్చిండొచ్చు, లేకపోతే మమ్మల్ని అదే పోలీసు వాహనంలో గన్ పార్క్ తీసుకురావచ్చుండొచ్చుగా. మీరెందుకు ఆ డ్రైవర్కు, ఆ పోలీస్ అధికారికి కంచన్ పార్క్ తీసుకుపోమని చెప్పారు, అదే వాహనంలో మమ్మల్ని గన్ పార్క్ తీసుకురావచ్చుండొచ్చు కదా. ఎవరికి చెవులలో పూలు పెడుతున్నారు? ఎందుకు తెలంగాణ ప్రజలను మళ్ళీ 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 మోసం చేస్తారు? నిజానికి ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇలా మల్లు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకరు, లక్ష్మణ్ కుమార్ గారు మీరందరూ కూడా నానా తంటాలు పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన కోటరీని కాపాడనికే. దాంట్లో మీకు కూడా వాటా ఉన్నది, కుల్లం అర్థమవుతున్నది. ఎన్ని తంటాలు పడుతున్నారు, మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నది. మళ్ళీ మీరు ఊకే హరీష్ రావు గారి మీద ఆడిపోసుకుంటున్నారు. హరీష్ రావు గారు మమ్మల్ని అవమానించారు. ఏం అవమానించండి అయ్యా? ఏం అవమానించండ్రు? వారు ఏ వర్గాల గురించి మాట్లాడింది నిన్న ఇదే వేదిక మీద? అంతకుముందు కూడా ఏ వర్గాల గురించి మాట్లాడిండ్రు? మీరు ఎస్సీ డిక్లరేషన్లో ఎస్సీలకు 30% ఇస్తామన్నారు, ఎస్సీలకు ఇద్దరు కలిపి 30% ఇస్తామన్నారు. ఆ వర్గాలకు కాంట్రాక్ట్లు ఇవ్వండి మాట్లాడింది ఆయన. బీసీలకు 40% ఇస్తున్నారు కామారెడ్డిలో, ఆ వర్గాల గురించే కదా మాట్లాడింది ఆయన. మిమ్మల్ని తిట్టిండా కొట్టిండా ఆయన?